అండ్ ఇంకొకటి మీరు కథ వింటారు, కథ డైజెస్ట్ చేసుకుంటారు, కథ పరంగా దాని మీదే వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకోటి విన్నది ఏంటంటే మీకు కథ నచ్చకపోతే నో చెయ్యను, నేను ఇయర్స్ అయినా ఖాళీగా ఉంటాను అండ్ మీ గ్యాప్లు కూడా అలాగే ఉంటాయి. అది అంటే ఏమవుతుందంటే అండి, చేయొచ్చు, డబ్బుల కోసం చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చెడిపోద్ది. నాకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అంటే, నేనేం జ్ఞానినో లేదా సినిమా పండితునో నేనైతే కాదు. నేను యాజ్ ఆడియన్ ఫస్ట్ నాకు ఒక డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు నేను ఆడియన్గా నేను కథ వింటా, నేను ఆడియన్గానే కథ వినాలి. దీని తర్వాత దాంట్లో నేను ఏం చేస్తాను ఏం చేయకపోతాను అనేది నేను హోంవర్క్ చేయాలి. దాని మీద ఆ కథ ఏం డిమాండ్ చేస్తుంది, దానికి నేనేం చేయగలను అనేది ఫస్ట్ నాకు కథ చెప్తున్నారు. మీరు నాకు కథ చెప్తున్నారంటే నాకేం తెలియదు, నేను అప్పుడే ఆలోచించుకోలేను ఈ సీన్ ఇలా తీసేద్దాను, ఈ సీన్ ఇలా షూట్ చేద్దాం అనేది నేను ఆలోచించను. జనరల్గా ఆడియన్ పరంగా నేను వింటా కదండి, ఒక ఆడియన్గా కూర్చొని వింటా. నేను ఇంప్రెస్ అయ్యాను, ఓ దీంట్లో విషయం ఉంది బాగుంది అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నేను ఇంప్రెస్ అవ్వాలి, నేను ఫీల్ అవ్వాలి బాగుంది. తర్వాత ఈ బాగుందన్న తర్వాత దీన్ని ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళాలనేది నా జాబ్. అలా నచ్చలేకపోతే అంటే ఏమవుతుందంటే అండి, ఇది బాగాలేదు, నేను లొకేషన్లో వెళ్ళి చెప్తా కూర్చున్నాను అనుకోండి, ఆ డైరెక్ట్కి నాకు పనికిరాని డిస్కషన్ వస్తుంది అక్కడ. నేను ఇంకోటి లొకేషన్లో డిస్కషన్ పెట్టను, ఎంత డిస్కషన్ పెట్టుకున్నా రూమ్లో ఉండాలి నాకు డిస్కషన్ అనేది. మన 4 గోళ్ల మధ్యన డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్ ఎంతమంది ఉన్నా కానీ నా ఆర్గ్యుమెంట్ ఇది, ఎక్కడైనా రూమ్లోనే. లొకేషన్కి వచ్చిన తర్వాత కెమెరా దర్శకుడు డైరెక్టర్ ఆయన మనల్ని చూశాడంటే ఓ ఈ షాట్ అడుగుతున్నాడని నాకు తెలియాలి, అంటే అంత నేను హోంవర్క్ చేసి ఉండాలి. లేదు ఇలా ఎందుకు చూస్తున్నాడు, ఓ ఇదే తప్పు ఉందేమో మార్చు ఇమీడియట్గా, అది నాకు తెలియాలి. ఆయన చెప్పే వరకు నేను వెయిట్ చేయకూడదు. నేను ఇలా పెట్టి కూర్చున్నానంటే ఓ దీనికోసం పెట్టావా సరే ఓకే ఇంతే ఉండాలి తప్పితే ఇంకొకరు వచ్చేస్తారు లోపలికి. ఇప్పుడు నేను డైరెక్టర్ డిస్కస్ చేస్తా ఉన్నామంటే మాకు తెలియకుండా 4-5 జాయిన్ అయిపోతారు, దాంట్లో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతారు సినిమాని. ఆయన ఒక 1 year 6 months కష్టపడి ఒక కథ చేసుకొని ఉంటారు. ఆయనతో పాటు నేను ఒక 4 months 3 months ట్రావెల్ అయ్యి ఉంటాను. అంటే దీనికి వెనక ముందు కొంచెం ఆలోచిస్తాం, దీని లింక్ ఏంటి, దీని ముందు ఏంటి, దీని తర్వాత ఏంటి, అసలు ఈ గ్రాఫ్ ఎలా వెళ్తుంది, మనం ఎలా డిజైన్ చేసాం, ఇవన్నీ మనం ఒకటి అనుకొని ఉంటాం. అప్పటికప్పుడు లోపలికి వచ్చి వాళ్ళకి ఎన్ని తెలియదు, ఆ షాట్ వరకే చెప్పగలుగుతారు. ఆ షాట్ అలా వాళ్ళు చెప్పినట్లుగా మనం తీసామనుకోండి, దీని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనమే ఫేస్ చేయాలి. వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, తీయాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పేసారు కాబట్టి తీయాల్సి వస్తుంది. అలాగే నేను రూమ్లో కూడా డిస్కస్ చేసేటప్పుడు నన్ను కన్విన్స్ చేయాలి, నాకు నచ్చలేదు ఈ సీన్ నాకు బాగాలేదంటే నన్ను కన్విన్స్ చేశాడు అనుకోండి, దీనివల్ల ఇది అనుకున్నాను సార్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది, నేను కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ అవ్వకపోతే ఇది కరెక్ట్ కాదనేస్తా. జనాలు ఇప్పుడు ఇచ్చిన టికెట్ ఇచ్చి డబ్బులు వచ్చి సినిమా చూస్తున్నారంటే అంటే వాళ్ళు మనం ఫుల్ఫిల్ చేయాలి. దానికి మనం సపోజ్ అది కాకుండా చేసామనుకోండి, బాగోకుండా చేసాం డబ్బుల కోసం చేయాలి. డబ్బులు నేను ఊరి నుంచి వచ్చినప్పుడు డబ్బులు తీసుకురాలేదు మేడం, నేనుగా వచ్చాను, అడుగుతా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్, నేనుగా వచ్చాను, హ్యాపీగా ఉన్నాం. నేను లవ్ చేసే సినిమాని సంతోషంగా చేద్దాం, హ్యాపీగా చేద్దాం. హిట్ అనేది ఆ సంతోషమే వేరే, ఆ కిక్కే వేరే. అంటే నేను స్క్రీన్ ముందు కనబడుతున్నానా లేకపోతే పేపర్లో కనబడుతున్నానా టీవీలో కనబడుతున్నా అనేది తీసి పక్కన పెడితే బయట కలుస్తారు ఫ్రెండ్స్, భలే ఉందరా సినిమా, అది వేరే ఉంటుంది ఆ కిక్. సీరియస్ కరెక్ట్. ఇప్పుడు 85% నాకు హిట్స్ ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పలానా కెమెరామెన్ అంటాడు. మా మదర్ ఫాదర్ బయటికి వెళ్తే పలానా వాళ్ళ అబ్బాయి, అది ఎందుకు వచ్చింది నాకు ఆ సక్సెస్ నుండి బట్టి వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంది. ఏదైనా పర్వాలేదు డబ్బుల కోసం అంటే ఇన్ని సంవత్సరాలు నేను ట్రావెల్ అవ్వను, ఎప్పుడో ఊరికి వెళ్ళిపోవచ్చు. అంటే నేను సెలెక్ట్ చేసిన నాకు నచ్చాలి, నేనేం పెద్ద ఇదేం చెప్పట్లా, నాకు ఇది కథ బాగుంది అంటే ఒకటి ఫన్నీగానే ఉండాలి, లేదా సంథింగ్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ అలాంటిది ఎదురు చూస్తా, ఉంది దీంట్లో ఉంది విషయం ఉంది, హీరోయిజం ఉంది, లేదంటే దీంట్లో ఒక ఏదో సమ్ ఫీల్ ఉంది. కొన్ని సినిమాలు చేశాను బట్ నా ఫీల్డ్ చెప్తా, నేను ఎవ్రీడే నా హోంవర్క్ నేను డైరెక్టర్తో డిస్కస్ చేస్తా, నేను ఇలా చేశాను ఇలా అనుకున్నా ఇలా 100% నాకు అంటే నాకని కాదు, కథకి ఏం డిమాండ్ ఒప్పుకుంటున్నారో వాళ్ళతో నేను ట్రావెల్ అవుతాను ట్రై చేస్తాను. కథ కాదండి మనం అనుకున్నాం, మన ఫీల్ ఇది, మన ఫీల్ పనికిరాదు, కథ ఏం అడుగుతుంది, కథకి ఏం చేయగలం, మీరు అనుకున్నది ఫీల్ కరెక్టే, బట్ ఈ సీన్లో ఇది డిమాండ్ చేస్తుంది, దాన్ని మనం ఫీల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయక తర్వాత చూసుకుందంటే కుదరదు, ఇంక తర్వాత చేయలేమండి. వన్స్ షూట్ చేసిన తర్వాత రీషూట్ ఎక్కడో
అది మనం ముందే హోంవర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఆ టైం ఉందంటే చేయవచ్చు. టైం లేని సినిమాలకి ఇది చేసేయాలంటే దాన్ని చేయకుండా ఉండడం బెస్ట్. అంటే నాజుగ్గా కథ నచ్చలేదని చెప్పలేదు, ఎందుకంటే చాలామందికి అది నచ్చి ఉంటుంది. నా దగ్గరికి వచ్చేప్పటికి 5గురుగా 6గురు నచ్చిన తర్వాత నేను 6వడుగా వింటాను నా కథని. ఇప్పుడు అంతమంది ఓకే చేసిన కథ నేను ఓకే చేయట్లేదంటే అది వాళ్ళ పర్సనల్, ఇది నా పర్సనల్. నేనేంటంటే యాజ్ ఆడియన్గా చూస్తున్నా, యాజ్ డిఓపిగా చూస్తాను. తర్వాత నాకున్న పాయింట్స్ నేను చెప్తాను, ఇది బాగోలేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఓకే ఇది ఉంది, ఇంకోటి ఏదైనా ట్రై చేయండి, ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఆలోచించింది ఉంది కదా, నాకు అనిపిస్తుంది. నేను చెప్పలేను, ఎందుకంటే నేను డైరెక్టర్ కాదు, నాకు రాదు డైరెక్షన్, నాకు రాదు, అది చాలా పెద్ద జాబు, మనం చేయలేము అది. అంటే త్రివిక్రమ్ గారు అంటారు, పక్కన కూర్చొని చెప్పడం కాదండి మీరు చేసి చూడండి అంటారు. అది మనకు రాదు, రాని దాని గురించి మనం ఎందుకు చెప్పడం? సినిమా ఆడియన్స్, సినిమా చూసే ఆడియన్స్కి డైరెక్ట్ చేస్తేనే బాగుంది బాగాలేదని చెప్పలేడు. ఓకే. వాడు ఆడియన్ బాగుందని చెప్తాడు, బాగాలేదని చెప్తాడు, నచ్చితే నచ్చింది అంటాడు, నచ్చలేదని నచ్చలేదు. సక్సెస్. అలాగే నేను దీని దాటి ఏంటంటే ఒక డిఓపిగా ప్రాక్టికల్స్ గురించి కొంచెం నచ్చిందని నచ్చిందని నేను సినిమా ధనంగా చెప్పగలుగుతాను. ఆడియన్స్ రెండే మాట చెప్తాడు, నచ్చింది నచ్చలేదు. నేనేంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీన్ని ఇలా చేయొచ్చేమో ఆలోచించండి. ఆర్డర్ కూడా చేయలేము మనం, ఆర్డర్ చేసి ఇది కాదు మనది, చెప్తాం స్మూత్గా. విన్నారనుకోండి బెటర్మెంట్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు. ఒక 4 సార్లు క్వశ్చన్ చేశాడంటే ఏదో ఉందేమో, ఆ పాయింట్ ఆఫ్ ఒకసారి ఆలోచిద్దాం. డౌట్ ఉందంటే ఓకే సార్ ఇలా ఏదో అనుకున్నా దీన్ని ఇలా మార్చాం, ఓకే దానికంటే ఇది బాగుంది, లేదు ఇది చాలా బాగుంది, ఇలా ఓపెన్గా చెప్పేస్తాను. హలో అండి, నేను కెమెరామెన్ ప్రసాద్ మురళిని. రీసెంట్లీగా కాటమరాయుడు సినిమా కెమెరామెన్గా డిఓపిగా పనిచేశాను. ఐ డ్రీమ్స్ వాచ్ చేయండి.